హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. ప్రవక్త హబక్కు చేసిన ప్రార్థన వాద్యముతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు హేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నీవేం చేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుస్తున్నవి. అసలు ఆయన బలము దాగి ఉన్నది. పిల్లరా, ఈ భాగంలో మనం చూసినప్పుడు హబక్కు చాలా విసుకొని ఉన్నాడు. చాలా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఘోరమైన అరాచకము ఆయన కాలంలో జరుగుతుంది. బహుగా మనుషులు లంచలు పుచ్చుకొనుచు దేవుడికి ప్రత్యేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరు కూడా దేవుని భయం అంటూ లేదు. 1వ అధ్యాయం 2వ వచనంలో వారు ఘోరమైన భీకర జనంగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విడులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. చూడండి, ప్రభుత్వమును విధులను ఇచ్చ వచ్చినట్టు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులి కంటే వేగంగా పరుగులెత్తును. రాత్రి అందరూ తిరిగాడు కోడాళ్ళ కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున దొరబడుదురు. ఎర్రను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వస్తురు. ఇంట్లో దొమ్మిగా మనుషులు దూరి ఏతిగా దోసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడో అక్కడ కూరకూతలు కోసి హత్య చేసి వెళ్ళిపోతారు. అలాంటి అరాచకము మరి హబక్కు కాలంలో జరుగుతుంది. మనుషులు చాలా బాధతో ఉన్నారు. ప్రార్థనలు చేసి దైవ సేవకులు విసుక్కున్నారు. 13వ వచనంలో ఈ ప్రవక్త ఏమంటుందంటే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చెయ్యు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువగా నీతిపరులని నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు అని దేవుని సవాల్ చేస్తా ఉన్నాడు ఈ భక్తుడు. నువ్వు దుష్టత్వం చూడగలదా ప్రభువా? నీ కళ్ళు ఎంతో పవిత్రమైనవి కదా. మరి దుష్టత్వం ఎందుకు చూసి ఊరుకుంటున్నావు? ఈ అరాచకం నువ్వు కలగేసిన భూలోకం ఎందుకు జరుగుతుంది అని దేవుణ్ణి సవాల్ చేస్తా ఉన్నాడు భక్తుడు. మనకు కూడా వచ్చిన బాధలను బట్టి మనం కూడా ఏం చేస్తాం? ప్రభువా, నీ కళ్ళు కనబడతలేవా? నా కుటుంబంలో ఇన్ని బాధలు నేను పొందుతున్నాను. అసలు నన్ను ఇడిచిపెట్టావా? నువ్వెందుకు ఈ బాధల్లోనికి నన్ను తీసుకెళ్తున్నావని దేవుడి మీద మనం విసుకుంటూ ఉంటాం. 14వ వచనం చూడండి. ఎలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నువ్వు నరులను ఏం చేశావు? సమానులుగా చేసింది. మనుషులు ఎట్లా మారిపోయినట? ఉత్త పురుగులు, ఎలికలేని చేపల్లాగా. ఇక వాడేం చేస్తుంటే గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులొక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుతున్నవని వాడు తమ వలలకు ఏం చేస్తున్నాడు? బలులను అర్పించుచున్నాడు. తమ ఉరులకు ధూపం వేయిస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతం చేయుచుండవలెనా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. వాడని మాట ఉంది. వాడంటే ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీయా? ఎవరి వ్యక్తి అని మనం ఆలోచిస్తే ఈ వ్యక్తి ఎవరో కాదు, సాతానుడండి. సాతాను మనుషులు ఏం చేశాడు? పురుగుల్లాగా మార్చి గాలంకు గుచ్చుకొని పురుగులలో చిక్కించుకొని సంతోషంతో ధూపం వేస్తున్నాడు తన వలకు. అక్కడ ఒక థియేటర్ దగ్గర వల పెట్టిండు అనుకోండి, సరాయి కొట్టు దగ్గర ఒక వల పెట్టిండు అనుకోండి, ఇంకా దారి పొండి పోతూ ఉండగా ఏదో వ్యభిచార గృహం దగ్గర వల పెట్టిండు. అన్ని చోట్ల సాలెపురుగు ఎదురుగా వల పెట్టి వచ్చి దోమలను లాక్కుంటుందో దానికి ఎక్కడున్నా ముందు గుర్తయిపోతుంది దోమ ఎక్కిందని. ఆ తాకడికి పరిగెత్తుకొని వచ్చి దాన్ని మొత్తం మూటగట్టి దాని రక్తం అంతా పీల్చివేస్తాడు.
అలాగని సాతానుడు కూడా మనకక్కడ ఒరులు ఉచ్చులు ఉంచి ఉన్నాడు. వాడెప్పుడు సంతోషించవలేనా దేవా? ఎప్పుడు ఆత్మహత్యలు జరగవలేనా? ఎప్పుడు మనుషులు చనిపోవల్లా? ఎందాక నువ్వు తీర్పు తీర్చవు, ఎందుకు మౌనంగా ఉన్నావు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడండి. అడుగుతూ ఉండగా దేవుడు కొన్ని బయలుపరిచాడు. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాదం విషయమే నేనేమి చెప్పుదునో చూచుడకై నేను కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని యుందును అనుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. ఏమని చెప్పాడు? చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలం జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇంకా నెరవేరలే కానీ దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? పలక మీద పెద్ద అక్షరాలతో రాసిపెట్టు. పరిగెత్తేటోళ్ళు కూడా, బస్సులో పోయేటోళ్ళు కూడా, ఆటోలో వెళ్ళేటోళ్ళు కూడా ఆ బోర్డు చదవాలి, చదవడానికి వీలు ఉండాలి. అంత గొప్పగా దాన్ని రాసిపెట్టు అంటే కొన్ని బైబిల్లో చదివే వాళ్ళు పరిగెత్తున్నట్లు రాయము అని ఉంది. అంటే చదివిన తర్వాత వాళ్ళు పరిగెత్తాలి. ఆ దర్శన విషయం చదివిన తర్వాత మౌనంగా ఊరుకోవద్దిగా, అది సమాప్తగడానికి వేగిరపడుచున్నది కనుక అలా రాసిపెట్టుము అని చెప్పి దేవుడు ఆయన కొన్ని సత్యములు బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇంకెంత దారుణం జరుగుతుంది చూద్దాం. తమ పొరుగువారి మానం చూడవలెనని ఘోరమైన ఉగ్రత కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ, ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానం కనుపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన వమనం అనగా కక్కిన తర్వాత ఏదైతే బయట వెళ్తుందో దాన్ని వమనం అంటారు. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. చూసారా? అంటే ఏం జరుగుతుంది? కొన్ని క్లబ్లల్లా, కొన్ని పబ్బులల్లా డాన్స్ చేసి ఆడోళ్ళకి ఏదో త్రాగనిచ్చి వారి అవమానంను చూడవలెనని, వారిని వస్త్రహీనంగా చూడాలని మనుషులు ఆ ప్రకారం వారిని గదిలోనికి తీసుకెళ్తా ఉంటారు. ఇలాంటి వారికి అక్కడ శ్రమ ఏమొస్తుంది చెప్పండి? శ్రమ వస్తుంది. అది ఎన్ని వేల ఏళ్ల కింద ఈ బైబిల్ రాయబడింది చూడండి. అప్పటికి యేసు ప్రభు ఇంకా ఈ లోకంలోనికి రాలేదు. అంటే యేసు ప్రభు పూర్వం కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం హబక్కుకు ఉండేవాడు. ఆ రోజుల్లో కూడా త్రాగించి మనుషులు మానం చూసేవారా? ఇప్పటికేమన్నా తేడా ఉందా? మరి బైబిల్ ఎప్పుడన్నా మీరు చదవండి, ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. ఇప్పటి కాలం కొరకు ఉన్నట్టే ఉంటుంది. అది బైబిల్ ఏ కాలంలో కూడా ఇది రద్దీ పుస్తకం, ఇప్పుడు ఇది వనికిరాదు, ఇది నిధీశాలని చెప్పి పోదు. 10th క్లాస్ పుస్తకాలు కంప్యూటర్ వచ్చిన తర్వాత రద్దు చేయబడ్డాయి, కొత్త పుస్తకాలు అమర్చబడ్డాయి. బాల శిక్ష కాడికి వెళ్ళి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, ఇంటర్ చదువులు, బిఎస్సి, బిఏ, ఈ పుస్తకాలన్నీ మారిపోతూ ఉంటాయి కానీ బైబిల్ మాత్రం ఏనాడు మారలేదు. దేవుడికి స్తోత్రం. ఆనాటి కాలంలో ఉన్న బైబిల్ ఇప్పుడు కూడా ఉన్నది. హబక్కు కాలంలో ఇదే గ్రంథం, వాళ్ళకు కూడా పంచఖండాలు. మోషే కాలంలో ఇదే గ్రంథం, వారికి కూడా ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, అలాగనే సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 గ్రంథాలు వాళ్ళకు ఉండేవి ఆ కాలంలో. ఈ గ్రంథం పెరుగుతూ 66 గ్రంథాలుగా మారింది. మనకు ఫుల్ బైబిల్ ఇవ్వబడ్డది ఇప్పుడు. దేవుడికి స్తోత్రం. మిగతా వాళ్ళకందరికీ సగం బైబిలే. క్రీస్తు పూర్వం ఏదైతే జరిగిందో అవన్నీ సగం బైబిలే వారికి ఆ కాలపులకు ఇవ్వబడ్డాయి 2000 ఏళ్ల క్రితం. మనకిప్పుడు పూర్తి బైబిల్ మన చేతిలో పెట్టబడ్డది. ఇప్పుడు దీన్ని చదువుతా ఉంటే ఈ లోకంలో జరిగే సమస్త దారుణం, సమస్త అరాచకాలు, సమస్త కోపాలు, సమస్త కుట్రద్వేషాలు, ఇవన్నీ కూడా మోసాలు ఇందులో ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. మనం కూడా ఏమని మొర పెడతాం? ప్రభువా, ఎందాక నువ్వు మౌనంగా ఉంటావు? ఎందాక జరగాలి ఈ అరాచకం? ఎందాక నువ్వు తీర్పు తీర్చవు ప్రభువా? ఈ లోకంలో విచ్చలవిడిగా మనుషులు తిరుగుతూ ఉన్నారు కదా, నీ భయం బొత్తిగా వారికి లేకుండా జీవిస్తున్నారు కదా, ఎందాక ప్రభువా నువ్వు మౌనంగా ఉంటావు అని చెప్పి దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ లోకంలో
ఇక్కడ చూస్తే ఇలాంటి భయంకరమైన పాపాలు జరుగుతూ ఉండగా, నరహత్యలు జరుగుతుండగా, త్రాగుడు జరుగుతుండగా, వ్యభిచారం జరుగుతుండగా ఇంకేం జరుగుతుందో 18వ వచనం చూడండి. 18వ వచనం 2వ అధ్యాయం. చెక్కడపు పనివాడు విగ్రహంలో చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేంటిది? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? కర్రను చూసి ఏమంటారు? మేలుకొమ్మని. మూగరాతిని చూసి ఏమంటారు? లెమ్మని. చెప్పువారికి శ్రమనని. మూగ బొమ్మను చూసి లెమ్ము లెమ్ము అని చెప్పి ఎంత కేకలేసిన పొద్దున, ఎన్ని గంటలు కొట్టినా, ఎన్ని ఉత్పత్తులు వెలిగించినా అది లేస్తుందా? అంటే ఆ కాలంలో కూడా అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మానలేదు. ఇప్పుడు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. మూగ బొమ్మను చూసి లెమ్ము అని వానికి శ్రమనట. మూగరాతిని చూసి దాన్ని లెమ్ము అని కేకలు వేయి వానికి శ్రమ. అది బంగారంతోనూ వెండితోనూ పూత పూయబడింది కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రం లేదు. ఉన్నదా? మీరే పండి. సుత్తిపట్టి దాన్ని కొట్టుకొని తయారు చేసిన, దానికి మంచి చేతులు అమర్చిన, కాళ్ళు అమర్చిన, మనలాంటి మంచి ముక్కు దానికి ఉన్న శ్వాస ఎంత మాత్రం లేదు. మనమన్న మట్టి కుండలాగా ఉన్నాం కానీ అది బంగారు బొమ్మ, మనకంటే చాలా విలువైనది. ఈ మట్టికి విలువ లేదేమో కానీ దానికి విలువైంది. అది సపోజ్ 100 తులాల బొమ్మ అనుకోండి, 100 తులాల బంగారం. అయినా అది శ్వాస ఎంత మాత్రం దానిలో లేదు అని హబక్కూకు గ్రంథంలో భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధి లోకమంతయు మౌనంగా ఉండును గాక. దేవుడికి స్తోత్రం. మనం సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు గనుక ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుని సన్నిధిలో లోకమంతా కూడా ఎలా ఉండాలి? మౌనంగా ఉండును గాక. గడగడ వణుకుచు. దేవుడికి స్తోత్రం. నరహత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారం జరుగుతుంది, త్రాగుడు జరుగుతుంది, విగ్రహారాధన కూడా జరుగుతుంది. విగ్రహాలు మంచిదా? అది పాపం కింద లెక్కబెట్టింది దేవుడు. త్రాగుడు అంటే పాపం అనుకోవచ్చు, వ్యభిచారం అంటే పాపం అనుకోవచ్చు, నరహత్య పాపం అనుకోవచ్చు, పొగలను మోసం చేసుడు, దోపిడి, దగ చేసుడు, అబద్ధాలాడు, మోసం చేసుడు, ఇవన్నీ పాపం అనుకోవచ్చు. కానీ ఇదే లిస్టులో ఇంకొకడు కూడా పెట్టాడండి, విగ్రహారాధన. అది పాపం అని. మరి మనం పెట్టి ఎంతమంది పాపం చేస్తుంది? ఈ పాపం వాళ్ళేమనుకుంటుంది అది పుణ్యమని. దేవుని దృష్టిలో ఏముంది? ఇది పాపము. అలాంటి పాపం చేస్తే ఊరు బాగుపడుతుందా? కీడు వస్తుంది దీని నుంచి. చూడండి, ఈ రోజుల్లో ప్రపంచమంతా బతికే ఉందంటే దానికి కారణము దేవుని బిడ్డలే. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలను బట్టే దేవుడు ఈ లోకాన్ని కాపాడుతున్నాడు. మరి దేవుని బిడ్డలే పాపం చేస్తే ఏమవుతుంది? రేపని ఇక దేవుడికి ఎవరి మీద ఆశ ఉంటుంది? మనమున్నా లేకున్నా ఒకటైపోతుంది కదండి. కనుక దేవుని సన్నిధిలో మనము ఏ ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డామో ఆ పిలుపు తగినట్లు నమ్మకంగా జీవించాలి. ఈ కొద్ది కాలంలో నమ్మకంగా జీవించి మన జీవితం అంతా ఆయనకు సమర్పించుకొని మన కన్ను మూసే ముందు మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి మరి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. ఇప్పుడు ఇదంతా ప్రార్థనని. 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ప్రార్థన అట. యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. ఇంకేమనుంది? సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుతూనే వాత్సల్యం జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. కోప్పడుడి గాని పాపము చేయకుడి అని మనకు కూడా చెప్పాడు దేవుడు. అస్తమానం కోప్పడాలా కానీ పాపం చేయకూడదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కోపపడుడి కానీ పాపం చేయకూడి. దేవుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, కోప్పడుతూనే వాత్సల్యం చూపుము మా మీద. అంటే మా మీద సంవత్సరం జరిగిన కొద్దీ నీ కార్యాలు నూతన పరచుము. ఎంత త్వరగా 2014 దాటిపోయిందండి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు
ఏ నెల రోజులు 30 రోజులు. ఆ 30 రోజులు టకటక డిసెంబర్ డిక్కు అని ఏదో అంటారు చూడు, డి డిక్కు డిసెంబర్. జనవరిలో జయం జయం, మార్చిలో మామిడి పూత ఏదో వాడతారు అది పిల్లల పాట. ఏప్రిల్లో ఎండల మెండు. ఇక డిసెంబర్ వచ్చిందంటే డి డిక్కు అట, అంటే తొందరగా గతించిపోతుంది అన్నట్టు. చూడండి, హలో ప్రైజ్ లార్డ్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేంత లోపలనే డిసెంబర్ దాటిపోతుంది. అందరికీ ఇంకా ఎప్పుడు కూడా తీరం మనం. అందరి ప్రార్థన కూడా పెట్టడానికి టైం దొరకదు. ఎంత త్వరగా డిసెంబర్ దాటిపోతుంది చూడండి. డిసెంబర్ దాటిన వెంటనే మళ్ళీ జనవరి రాని వస్తుంది. కనుక భక్తులు ఏమని ప్రార్థన చేస్తుండే, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచు. మంచి ప్రార్థన కదా. ఒకసారి తల వంచి చేతులు ఎత్తి మనం కూడా వేద్దామా? ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. అడగండి, సంవత్సరంలో జరుగుతుండగా యేసయ్యా నీ కార్యములు నూతన పరచుము. మూడోసారి, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. హల్లెలూయా. దేవాది దేవుడు మా ఉపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మా ఉపకారుడు, మహత్యము గల ప్రభుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవుడు మా ఉపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మా ఉపకారుడు, మహత్యము గల సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచును అని ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు. కోపించుచు మా మీద వాత్సల్యం చూపుము. కొన్నిసార్లు దేవుడికి మన మీద కోపం వస్తుంది కదా, మనం చేసిన కార్యాలను బట్టి. కోపించుచు కూడా ఏం చేయాలి? దేవుడు మన మీద వాత్సల్యం చూపాలి. నీ జ్ఞాపకం వస్తుందా? ఒక చోట 103 కీర్తనలు ఏమని రాయి ఉంటుందంటే, కొడుకులాపై తండ్రి జాలి పడునట్లు దేవా మా మీద జాలి పడును. మరో చోట యెషయా గ్రంథం 66 అధ్యాయంలో ఏముంటుంది? పిల్లలనైనా తల్లి మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం నిన్ను మరవను ఎడబాయ. ఎప్పుడు చూడండి, మాకు ఇచ్చిన తల్లి పిల్లల్ని ఏం చేసింది? మర్చిపోయింది. జ్ఞాపకం వస్తుంది వచ్చుకోం అని మర్చిపోయిన కిందికి. కానీ దేవుడు మాత్రం పిల్లల్ని మరవలేదు. మర్చిండా? హల్లెలూయా. దాని సజీవ ఉదాహరణ మన ముందే ఉంది. కనుక దేవుడు మనల్ని మర్చి దేవుడు కాదండి. వాత్సల్య చూపుచు కూడా, కోపించుచు కూడా వాత్సల్య చూపే దేవుడు. 3వ వచనం చదువుదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు, పరిశుద్ధ దేవుని భారాల్లో నుండి వేం చేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుతున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతి సమానమైన ప్రకాశము కనబడుతున్నది. ఆయన హస్తంలో నుండి కిరణంలో బయలు వెలుస్తున్నవి. అతడు ఆయన బలము దాగి ఉన్నది. చాలా బాగుందండి. ముచ్చటైన
మంచి మాటలు. చూడండి, దేవుడు గొప్ప వెలుగుతో ప్రభావంతో బయలుదేరుతున్నాడు. ప్రభావం ఆయన ముందుగా నడుస్తూ ఉంది. ఆ ప్రభావం ముందుగా ఏదొచ్చినా తగలబడిపోతా ఉంది. అలాంటి ప్రభావం ఆయన ముందు నడుస్తూ ఉండగా సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. ఆయన హస్తంలో నుండి ఏమవుతున్నాయి? కిరణములు బయలుదేరుతున్నాడు. ఇది నేను కళ్ళారా చూశాను. హస్తంలో నుండి కిరణాలు వచ్చట. నడమ ఇంత గాయం ఉంటుంది డైమండ్ షేప్లో. ఎప్పుడు ఈ కిటికీకి డైమండ్ షేప్ ఎట్లుందో అట్లా అది రెడ్ కలర్లో ఉంటుంది. మురికి రెడ్ కాదు, మంచి ప్రకాశవంతమైన రెడ్. ఆ రెడ్ దాంట్లో నుండి కిరణములు వెళ్తూ ఉంటాయి. దాని చుట్టూ బంగారు తడలు, వెండి తడలు ఇట్లా చిమ్ముతూ ఉంటాయి. ఎంతో ప్రశస్తమైన వెలుగు ఆయన హస్తంల నుండి వస్తూ ఉంటుంది. అతను ఏముందట? ఆయన బలం దాగి ఉంది. ఏం దాగి ఉంది చెప్పండి? బలము. ఒకసారి ఏం జరిగిందంటే తోమ గారు ప్రభు మీద అలిగిండు. ఎందుకు అలిగిండంటే ప్రభు గొప్ప రాజ్యం తెస్తారు కదా అనుకున్నాడు. కానీ రాజ్యం లేకుండా యేసు ప్రభు శిలువమరణం పొందే సమాధి చేయబడి కదా అని చాలా బాధపడ్డాడు. గుడికే మానేసింది. అలా దేవుడి మీద అలిగి గుడి మాన్యంలో ఉన్నారా? ఉంటారు చాలామంది. ఏదన్నా అనుకున్నది జరగకపోతే దేవుడు అంత దయ్యమద్దు పో మానేస్తారు గుడి. ఈయన కూడా మానేసింది. 3.5 ఏళ్ళు ఆయన ఇచ్చిన ఉప్పు తిన్న వ్యక్తి, 3.5 ఏళ్ళు శిష్యుడిగా ఉన్న వ్యక్తి, దీనికి లెవగా చూసినోడు, గుడ్డలకు కళ్ళివ్వగా చూసినోడు, యాయిరు కుమార్తె లేపినప్పుడు ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, మరి గెత్సేమనీ తోటలో ఉన్నాడు, ప్రభు శిలువమరణం పొందగా చూశాడు, నీళ్ళ మీద నడవగా చూశాడు. ఇన్ని చూసినోడు తప్పిపోయిందంటే మనం తప్పిపోతే ఒక ఏమన్నా ఆశ్చర్యమా చెప్పండి? ఇన్ని చూసినోడే తప్పిపోయిందంటే మనం కూడా తప్పిపోతే ఆశ్చర్యం ఏం లేదు. ఇన్నేళ్ళు ఎంబడి ఉన్నాడు, గుడి మానేసింది, గుడికి పోలే. అప్పుడు మళ్ళీ వచ్చే వారం అందరు కూడా సాక్ష్యం చెప్పినాను, మేము ప్రభుని చూశాం, ప్రభు పునరుత్థానుడై మాకు కనబడ్డాడు, గొప్ప వెలుగులో ఉన్నాడు, తోమా నువ్వు రావాలి, ఈ వారం రావాలని చెప్పి తోమని తీసుకొనిపోయాను. తోమ వారం వచ్చింది కానీ మనసు ఎక్కడో ఉంది. ఆయన కొంతమంది వస్తారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది కదండి. ఇంటికాడ పెట్టేస్తారు మనసు. వస్తారు కానీ దిక్కులు చూస్తూ ఉంటారు, పిల్లల దిక్కు చూస్తూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు. అలా రోగిగా అలా నోళ్ళు అనట్లేదు. ఇక అది చేసినట్టు మనం కూడా మనం దేని కొరకు వస్తున్నాం ఇక్కడికి? దేవుని మాటలు అందుకోవడానికి, దిక్కులు చూడడానికి కాదు, నీ మనసు దేవుని మీద నిలపడానికి, కూరికేయడానికి కాదు, మాటలు వినడానికి. అయితే ఏం జరిగిందంటే తోమ గారు వచ్చారు కానీ మనసు ఇక్కడ లేదు. ఆ గుంపులో కలిసేలేడు, అసలు వేరుగా తిరుగుతుండు, వేరే కూర్చుండు. వీళ్ళందరూ ఒక దిక్కుంటే సంతోషంతో ఉల్లాసంతో అమ్మో ప్రభుని చూశాం అని సంతోషంతో ఇల్లుంటే ఆయన వేరేనే కూర్చున్నాడు. అప్పుడు ప్రభు ముయ్యబడి తలుపులకి లోపలికి ప్రత్యక్షమై తోమా ఇట్రా అని ప్రత్యేకంగా తోమాని పిలిచాడు దగ్గరికి. తోమా ఇట్రా, నా చేతుల్లో నీ ఏలు పెట్టి చూడు, నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచి చూడు అన్నాడు. ఎందుకు చేతులు ఇంకా ప్రక్క చూపిస్తున్నాడు? మీరు చెప్పండి. చేతుల్లో ఏముంది? గాయం ఉంది, గాయంలో వేలు పెట్టచ్చు. సందేహమేలా సంశయమదేలా ప్రభుయే మమ్ములను పరికించి చూడు, గాయంలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయంబులను పరికించి చూడు, గాయాలను నీ వేలు తాకించి చూడు. సందేహమేలా ఎందాక యేసుని నీవు ఎరగనందు, ఎందాక హృదయము బయట నిలువమందు, ఎందాక యేసుని నీవు ఎరగమందు, ఎందాక హృదయము బయట
వణుకుతూ ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళందరూ నిలబడి కన్నీళ్ళు కాస్తా ఉన్నారు. వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. తోమ ఎందుకు ఇంత కఠినంగా మారాడు? తోమ ఎందుకు గుడికి బంద్ అయ్యింది? తోమ కోసం ఎంత ఏడిచారు అమ్మాయిక్కలందరూ, ఆత్మలు ఎరిగిన వాళ్ళు శిష్యులందరూ కూడా. మా మధ్యలో 12 మందిలో ఒక్కడు ప్రభుని అప్పచెప్పింది రోగి అయిపోయింది, ఊరి పోసుకొని చనిపోయింది. ఉన్నమే 11 మంది అంటే ఒకడు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 10 మందే ఉన్నాం. అయ్యో ప్రభువా, తోమ గారు వచ్చినట్టు సాయం చేయి అని తోమ కోసం బాగా ప్రార్థన చేశారండి. తోమ వచ్చారు. తోమ వచ్చిన తర్వాత ఎట్లున్నాడు ఇప్పుడు? అవిశ్వాసి ఎలా ఉన్నాడు? అవిశ్వాసిగా ఉండకూడదు, అవిశ్వాసిగా గుడికి రాకూడదు. అవిశ్వాసం లోపల దాపమైందంటే వాళ్ళు ఇక పొరుగుడు గుండుతో సమానం. ఇతరుల విశ్వాసంలో కూడా భ్రష్టం చేస్తారు. అసలు రాందేమీ గుడికి రాందేమీ అసలు విశ్వాసం కలిగి రావాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన దగ్గరికి వచ్చే వారికి ఏమిస్తాడైనా? ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11:6 ఉంది. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి మొదటిది. రెండోది, వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఈయన ఎలా వచ్చాడు? తోమ గారు విశ్వాసం లేకుండా వచ్చాడు. వీళ్ళ బాధకు వచ్చాడు, వీళ్ళు బలవంతం చేసినందుకు వచ్చాడు, వీళ్ళు దొరకపోయినందుకు వచ్చాడు. ఎంతకాలం చేయబట్టుకుని దొరకపోతుంది? మార్పు లేనోని పట్టి లింగం కడితే భక్తుడు అవుతారా అంటారు కదా అన్యుడు అదండి. దోలకత్తి కూర్చున్నవాడి తప్పైన కుమారుని వీళ్ళ తండ్రి అలాగే దోలకత్తి ఏం జరుగుతుంది మీరే చెప్పండి. అక్కడ మళ్ళా తాగుడు మొదలుపెట్టి, ఇంట్లోనే కాకటాలు ఆడు మొదలుపెట్టి, మళ్ళా వ్యభిచార గృహంలోనికి వెళ్ళు. ఎందుకంటే అక్కడైతే డబ్బులు అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయండి. నాకు ఇష్టమైన డబ్బులు వాడికి. దూరదేశంలో గుర్తున్నా వెతకడానికి వెళ్ళలేదు. బంగ్ల మీద ఉంది, రోజు కన్నీళ్ళు కార్చిండి కానీ తోలక రాలే. తప్పైన గొర్రెని మాత్రం తెచ్చి మందలో కలిపిన వ్యక్తి కొడుకును మాత్రం మందలో కలుపుకోలేడండి. కొడుకు కావాలని వెళ్ళిపోయాడు, కానీ బలవంతంగా గుంజుకొచ్చినా మళ్ళా ఒక దొంగని పట్టుకొచ్చినట్టే, ఒక తాగుబోతుని పట్టుకొచ్చినట్టు, ఒక వ్యభిచారిని పట్టుకొచ్చినట్టు ఇంట్లో పెడితే ఉంటాడా? ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన అంటే ఇటు తాగుడు అంటాడు. ఇంట్లో అందరు గుడికి ఏమైనా రాత్తలేవంటే ఇటు క్లబ్ అంటాడు, పబ్ అంటాడు. ఇష్టం ఉంటుంది. ఏందే మేలు? మార్పు రావాల ముందు. ఏం రావాలి చెప్పండి? మార్పు రావాలి. హల్లెలూయా. తోమకి ఇప్పుడు మార్పు లేదు. తోమ అవిశ్వాసిగా మారిండు. పట్టి పట్టుకొచ్చారు, కూర్చుని పెట్టారు. కానీ ఎలాగో వీళ్ళతో పాటు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభు దగ్గరికి పిలుచుకొని తన గాయాలు చూపించగా ఆ గాయాలు వేలు పెట్టమని కోరినప్పుడు వణుకుతూ తన చేతులు ఏళ్ళు ఆ గాయాలు పెట్టాడు, రక్కలు పెట్టాడు. నా ప్రభువా నా దేవా అని కాళ్ళ మీద పడిపోయి బాగా ఏడిచిండండి. ఎంతసేపు శోకం పెట్టాడో మనకు రాయబడలేదు, కానీ చాలా ఏడ్చాడు. శిష్యులందరూ కూడా ఏడ్చారు. ప్రభు మాత్రం అక్కడికి వెళ్ళి మాయమైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభు మాయం కాక నమ్మదు ఒక మాట చెప్పాడు. ఏమని? అవిశ్వాసిని కాక విశ్వాసివైంది. ఎంత మంచి మాట! అవిశ్వాసిని కాక విశ్వాసం. ఎంత దీనంగా చెప్పాడు ఆ మాట. కోపంతో కాదు చెప్పింది అది. ప్రభు కోపమే రాదు సార్. ప్రభు చాలా ప్రేమమూర్తి. ఎంత గాయపరిచినా 30 వెండి నాణాలకు అమ్మేసినా యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? స్నేహితుడా, ముద్దు పెట్టుకొని నన్ను అప్పయ్యపుదువా అన్నాడు. దుర్మార్గుడు అన్నాడా? అండి. స్నేహితుడా అన్నాడు. అంటే ఆయన అంత ప్రేమమూర్తి. నీవు నేను ఎన్ని పాపాలు చేసినా ఈ క్షణంలో మళ్ళా తిరిగి వచ్చి యేసయ్యా నన్ను క్షమించని కోరితే చాలు క్షమాపణ. యేసయ్య దగ్గర 70 into 7 సార్లు కాదు, జీవితం అంతా తప్పు చేసి క్షమాపణ హృదయపూర్వకంగా కోరుకో, కన్నీళ్ళతో కోరుకో. నీ క్షమాపణ చేసి నేను పాపాలే మర్చిపోతాను. కేరళలో ఒక సేవకుడు ఉంది, చాలా ఆత్మలు ఎదిగిన మనిషి. బాల్యంలో చాలా పాపాలు చేశాడు, వ్యభిచారంలో పడిపోయాడు, చాలా దుర్మార్గ పనులు చేసి దేవుని నమ్ముకున్నాడు. ఆయనకు ఒక అమ్మగారికి దర్శనాలు వస్తూ ఉండేవి. ఆ అమ్మగారి దగ్గరికి పోయి ఆయన పాత పాపాలన్నీ యాడ్ చేసుకొని అన్నాడట, అమ్మ ఈసారి యేసయ్య కనబడితే అడుగు, మన యవ్వన పాపాలన్నీ క్షమించాడా అని అడుగు యేసయ్యను అని చెప్పిపోయినాడు. ఇక ఆమె ప్రార్థనలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు కనబడ్డాడు. ప్రభువా ఫలాని యువకుడికి ఇట్లా అడుగుతున్నాడు, మరి తన యవనోపాయంలో చేసిన పాపాలన్నీ నువ్వు క్షమించావా లేదా అని అడుగుతున్నాడు మరి అని ప్రభుని అడిగిందట. అడిగితే ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా ఏ పాపాలు? నాకైతే ఏవి జ్ఞాపకం లేవన్నాడు. నాకేవి జ్ఞాపకం అంటే జ్ఞాపకం ఇప్పుడు ఎవరికి ఉన్నాయి?
ఈ మరిచికున్నాయి కానీ యేసయ్య జ్ఞాపకమే లేదు. క్షమించినవి మర్చిపోతాడండి. మనం క్షమించినవి మర్తమా? నన్ను దాన్ని క్షమిస్తున్నా కానీ అది నా ఆకి దొక్కదు, నేను దాని ఆకి దొక్కదు. నేను క్షమిస్తున్నా కానీ అదంతా నాకు మాటలు అద్దిగా. ఇది క్షమించినట్టు దిక్కు చెప్పండి, క్షమించినట్టు క్షమిస్తే అని మాట బంద్ చేసి క్షమిస్తే వారు హృదయపూర్వకంగా క్షమించడం లేదు. మనము చాలా దుర్మార్గులమండి. అబ్బా, మనలో ఎంత కపటం ఉంటుందో, మళ్ళీ మీదికి ఎంత నటన చేస్తామో, చాలా భక్తి, ఎంత ప్రార్థన పరువు, ఎన్ని ఉపవాసాలు చేస్తామో, మళ్ళీ లోపల ఉంచుకునే కంపంతా ఉంచుకుంటాం. అవునా కాదా? ఉన్నాం అలాంటి వారము? సంపూర్ణంగా క్షమించిన వాళ్ళు ఉన్నారా? మరి సంపూర్ణంగా హృదయపూర్వకంగా క్షమించి విడిచిపెట్టాలి. ఎప్పుడో మర్చిపోయినట్టు మర్చిపోవాలి. క్షమిస్తాం కానీ కపటం కడుపులో ఉంచుకుంటాం. ఆ తోగుండా ఆవిడే వస్తే, ఈ తోగుండా నువ్వు వెళ్తే దాన్ని ఎప్పుడే క్షమించావు కానీ మళ్ళీ కడుపులో పెట్టుకొని ఆమెతో మాట్లాడకుండా ప్రేమలో చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఏం క్షమించినట్టు ఉన్నదా క్షమాపణ? మన క్షమాపణలు గిట్లుంటాయండి. కానీ ప్రభు క్షమించింది ఎలా ఉంటుంది చెప్పండి? మర్చిపోతాడు, విడిచిపెడతాడు. కనుక మనం వర్ధిల్లాకున్నాం. మనం వర్ధిల్లాలంటే క్షమించాలి. హల్లెలూయా. చూడండి, 30 ఏళ్ల క్రింద యోసేపును అమ్మేశారు. మళ్ళా అన్నదమ్ములు అందరూ కూడా ఆయన దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చారు. యోసేపు వాళ్ళని గుర్తుపట్టిండు కానీ వీళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపు ఏమంటుడు? నా దగ్గరికి రండి, మీ అందరినీ నేను హత్తుకోలేదు, నా దగ్గరికి రండి. వాళ్ళేమో తనను అమ్మేసిన సంగతి జ్ఞాపకం చేసుకొని భయపడుతున్నారు. 20 వెండి నాణేలకు అమ్మేసిండు కదా తమ్ముడిని, తమ్ముడు చనిపోయింది అని అబద్ధం చెప్పిండు కదా. అమ్మో, ఇప్పుడు ఆయన రాజు తర్వాత రాజంత పొజిషన్లో ఉన్నాడు కనుక మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో అని వాళ్ళు భయపడిపోతా ఉంటే యోసేపు ఏం చేశాడు? వాళ్ళ మీద పడి ఏడ్చాడట, దగ్గర తీసుకున్నాడట. దగ్గర తీసుకుంటేనే నిజమైన క్షమాపణ. మీద పడి ఏడితేనే నిజమైన క్షమాపణ. దూరం ఉండు, నీకు నాకు ఇక పొత్తద్దు, నిన్ను నేను క్షమించిన కానీ మనసులో ఉంచుకుంటలేను కానీ మాత్రం నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి రాను. అది క్షమాపణ అంటారా? ఎంత భయంకరమైన కపటంలో జీవిస్తున్నామంటే నిజంగా నిన్ను నీవే మోసం చేస్తున్నావు. అదొక మోసం. అదేంటి నువ్వు చేసేది? మోసం. నిన్నే కాబట్టి ఇతరులను మోసం చేస్తున్నావు. క్షమించిన అనుకుంటా, నువ్వు క్షమించలేదు దిక్కు. క్షమించినట్లయితే ఇలా ఉంటుంది అనేది ప్రవర్తన. ఎంత మోసం. రేపు నువ్వు పరలోకం వెళ్తావా? యేసయ్య నేడే వచ్చింది అనుకోండి, వీడే నువ్వు క్షమించలేవు అనుకోండి, పరలోకం ముడతావా? ఘోరంగా విడిచిపెట్టబడతావు. ఆ పరలోకంలో పాస్టర్లు కూడా నరకంలో పడి ఉన్నారు. చదవలేము ఆ బుక్లో, నరకానికి పిక్నిక్ బుక్లో చదవండి. పాస్టర్లు కూడా పరలోకం పోకుండా నరకంలో పడడానికి కారణం ఏంటి? వ్యభిచారం కాదు, హత్య కాదు, అబద్ధాలు కాదు, మోసం కాదు. ఎందుకు పడినారంటే దశభాగాలు ఇయ్యకన్నా. ఎందుకు పడినారు చెప్పండి? దేవునికి ఇచ్చే దశభాగాలు ఆలే తిన్నారట. సపోజ్ నాకు 100 రూపాయలు రాయలమ్మ తెచ్చిచ్చింది, నేను 100 మొత్తం తినడానికి వీలు లేదు. అందుకెళ్ళి 10 రూపాయలు తీసి ఎవరికి ఇవ్వాలి? సేవకులకు ఇచ్చేయాలి, లేకుండా మినిస్టర్ వాడాలి. నేను అది వాడకుండా నేనే తినేసిన మొత్తం అనుకోండి, నేను ఎక్కడ పడతా? రేపు నరకంలో పడతా. ఈ నరకంలో పడ్డాలి పాస్టర్లు. ఎందుకు పాస్టర్లు మీరు పడి ఉన్నారంటే మేము దశభాగం ఇయ్యానందుకు నరకంలో పడ్డామంటున్నాడు. ఎంత భయంకరం చూడు. రేపు నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా ఎక్కడ పడతావు? భయంకరమైన నరకం పడతావు. సుమా, ఎన్నిసార్లు క్షమించమంటుంది దేవుడు? 70x7 సార్లు. 70x7 అంటే ఎన్నే? 490 సార్లు. అట్లా ఒక సంఖ్య చెప్పాడు కానీ 70 అంటే మనుషుని ఆయుష్కు గుర్తు. మనుషుడు బతికేది ఎంత? 70 ఏళ్ళు, లేకుండా బలం ఉంటే 80. 70x7. 7 దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. 70 ఏళ్ళు మొత్తం కూడా సంపూర్ణంగా నువ్వు క్షమించాలి. ఉత్త 490 సార్లు కాదు. ఎన్నిసార్లు క్షమించాలి? నీ ఆయుష్కాలం అంతా కూడా సంపూర్ణంగా క్షమించాలి. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇలాంటి పాటలు దేవుడు నేర్పినందుకు చప్పట్లు కొడదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బలంగా దిట్టమైన చోట మేకు దిగినట్టు నీ గుండెలో దిగిపోవాలి. క్షమాపణ తుత్త మాట కాదు. క్షమించడానికి మనం ఎవరం? అసలు క్షమాపణ ఇచ్చడానికి మనం ఎవరం? మనకు ఎన్నో దేవుడు క్షమించాడు.
ఒక వ్యక్తికి 10 మిలియన్లు క్షమించాడు, 10 కోట్లు. ఇంకో వ్యక్తికి ఇంకోడు 50 రూపాయలు మాత్రమే ఇచ్చేది ఉండేది. 10 కోట్లు క్షమాపణ పొందినోడు ఈ 50 రూపాయలు కూడా క్షమించాలి కదా. యజమాని ఈయనకు 10 కోట్లు క్షమించేశాడు, ఈయన ఒకరికి బాగా ఇచ్చింది 50 రూపాయలు అని గల్లబట్టి లాగినాడు. తండ్రి మెత్తగా జైల్లో కొండపోయి వేసిండాడు. నా 50 రూపాయలు నాకు ఇచ్చేదాకా కాదు. 10 కోట్లు క్షమాపణ పొందినోడు 50,000 లెక్క చేస్తాం చూడండి. ఈయనకేమో 10,000 యజమాని క్షమించాడు, కానీ ఈయన ఒకరికి 50 రూపాయలు ఇచ్చింది. 50 రూపాయలు ఇచ్చిన మాత్రం క్షమించకుండా మెత్తగా తన్నిండండి, కొట్టిండండి. యేసుప్రభు చెప్తాడు ఆ ఉదాహరణ. అప్పుడు ఆ మంచిని ఏం చెప్తాడు యజమాని? ఆ యజమానికి తెలిసిందండి, మీరు చెప్పండి ఏం చేస్తారు? నేను నీకు ఇంతగా క్షమించినప్పుడు నువ్వు ఇంకోళ్ళని క్షమించకూడదా? నీ క్లాస్ ఇక్కడ గనుక తోమ గారిని దేవుడు క్షమించేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అచ్చటైన బలము దాగి ఉన్నది, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుతున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుతున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు ఏమైపోవును? అంగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీల డేరాలలో ఉపద్రవం కలగగా నేను చూచి తిని. మిద్యాను దేశస్థులు డేరాలు తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుతున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములు సిద్ధపరిచి ఉన్నాయి. చాలా లోతైన మర్మములు ఈ హబక్కూకు ప్రార్థనలు మనకు కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా విడదీయడానికి మనకు శక్తి సరిపోదు. అంటే దేవుడు రెండో రాకడ ఎంత ఉగ్రతతో ఉంటుందో, దేవుడు ఏ ప్రకారం వస్తూ ఉండగా పర్వతములు గీరులు అన్నీ కూడా మైనం వలె కరిగిపోతాయో, ఏ తిరిగా కూషు దేశం డేరాలన్నీ గడగడ వణుకుతాయో వాటి గురించి రాయబడి ఉంటుంది. త్వరగా మనం ముందు సాగి 11వ వచనం చదవండి. నీటి తలతల్లాడగా సంచరించిన బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోదురు. సంచరించుతున్నావు, అనగదొరుకుతున్నావు. అవును, ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుడు బయలుదేరుచున్నాడు. దేని కొరకంటే? తన జనులను రక్షించుటకు. దేని కొరకంటే? తన అభిషిక్తుల్ని కూడా రక్షించుటకు. మరో చోట ఉంటుంది, తన అభిషిక్తుని ముట్టిన వారు ఎవరిని ముట్టినట్టు? ఆయన కంటిపాపని ముట్టినట్టు. చాటుకు నేడుకు ఎకరాన్ని దైవజనం మీద మనం మాట్లాడకూడదు. సతీష్ కుమార్ మందిరంలో అక్కడక్కడ కెమెరాస్ పెట్టబడి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ సంఘంలో ఎవ్వరు కూడా సేవకుడికి విరోధంగా మాట్లాడరు. మా సేవకుడు మంచివాడు, మా సేవకుడు ఆత్మ చేత నింపబడినవాడు, అభిషేకించబడినవాడు, ఆయన వ్యతిరేకంగా ఎక్కడ మేము మాట్లాడకూడదని ప్రతి 450 మందో ఏమో జీతగాలు ఉంటారట. వాలంటీర్స్ కానీ, టీవీ మినిస్ట్రీ చూసుకునే వారు కానీ, కెమెరామెన్స్ కానీ, లేక కార్పెట్ వర్షాలు తీసుకొని ఊడ్చేది సఫాయి మనుషులు, వీళ్ళందరూ కలిసి 450 ఎద్దనే ఉంటారట ఆ మందిరంలో. వాళ్ళు దివరాత్రులు మందిరంలోనే ఉంటారు. అక్కడ గర్ల్స్ కూడా ఉంటారు, బాయ్స్ కూడా ఉంటారు. కనుక అయ్యగారు అక్కడ టీవీలు పెట్టేసింది, కెమెరాస్ పెట్టేసింది. అయ్యగారు గదిలో ఆఫీస్లో ఉండి కెమెరా ఆన్ చేసి ఏ మూలకి ఏం జరుగుతుందో అన్నీ చూస్తారు. వాళ్ళని వినిపించి దగ్గరికి వాళ్ళని పిల్లతో నువ్వు ఎందుకు మాట్లాడినా అని క్రాస్ ఇస్తారు. వాళ్ళు గడగడ వణుకుతూ ఉంటారు. ఆడలకు ఆడోలే ఉండాలి, మొగలకు మొగలే ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, వచ్చిన అతిథులను సత్కరించాలి, ప్రార్థన చేయించాలి, పంపాలి. ఇన్నేళ్ళు అవుతుంది సతీష్ కుమార్ మందిరం చేసి, కానీ నేను ఇంతవరకు ఆ మందిరం చూడలే. కానీ వాళ్ళు చెప్పే సంగతులు మాకు ఎప్పుడైతే జగిత్యాలు వచ్చి పాస్టర్లందరికీ తాను మంచి క్లాసెస్ తీసుకొని మరి ఆ క్లాసెస్లో అనేక సబ్జెక్ట్స్ మాకు వివరించినప్పుడు మరి అక్కడ తాను చెప్పిన సాక్ష్యాల్లో ఇదొకటి ఏంటంటే, ఆ సతీష్ కుమార్ కెమెరాలో చూసి
ఆయనకు అన్ని కూడా తెలిసిపోతాడు. దగ్గర దగ్గర ఉదయకాలం 5 గంటలకే ఆఫీసులో అడుగుపెట్టాడంటే రాత్రి ఇంటికి వెళ్ళే వరకు 10 అవుతుంది. అన్ని గంటల సేపు ఆయన ఆఫీసులో గడుపుతాడు. 15-16 గంటలే ఆఫీసులో గడుపుతాడు. ప్రార్థనలో వాక్యంలో తాను ఉంటుంటాడు కనుక ఆ సేవ అంతగా మేము దేవులో పలుకుతా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ప్రార్థన పరులు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు కూడా మనపక్షంగా ఉండి తన అభిషిక్తులను ఎవరన్నా ముట్టారనుకోండి, కంటి పాపను ముట్టినట్టే. అభిషిక్తులకు విరోధంగా ఎవరు కూడా మాట్లాడకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 14వ వచనం చూద్దాం. బీదలను రహస్యంగా మిరింగి వేయవలెనని ఒప్పందుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చి యోధుల తలలలో నాటుతున్నావు, సంచరించుతున్నావు. దేవునికి స్తోత్రం. ఏ గుర్రమైనా ఎన్నడన్నా ఏ రకమైన సముద్రం మీద వెళ్ళిందా? పడవలు వెళ్తాయి సముద్రం మీద, కానీ గుర్రాలు రథాలు వెళ్తాయా చెప్పండి? గుర్రాలకు రోడ్ల మీద వెళ్తాయి గుర్రాలు, నేషనల్ హైవేల మీద. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీవు సముద్రంను అనగదొక్కుదువు, సంచరించుతున్నావు గుర్రముల మీద, మహాసముద్ర జలరాశులను త్రొక్కుదువు. నేను వినగా జనుల మీదకి వచ్చు కలవరపడుచున్నది, కదులుచున్నవి. చూడండి 17వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందామా? మంచి మాట అది. అంజూరపు చెట్టు పూత పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత గట్టి విశ్వాసం హబక్కూకు ఉంది చూడండి. ఆయన గొప్ప వ్యవసాయదారుడు. ద్రాక్ష తోటలున్నాయి, అంజూరపు తోటలున్నాయి, ఓలివ తోటలున్నాయి, పైరు పంటలున్నాయి, గొర్రెలున్నాయి, పశువులు బర్రెలు ఉన్నాయి. అంటే ఒక దొర అనుకోవాలి ఆ ఊరిలో, అంత గొప్ప వ్యవసాయదారుడు. కానీ ఆ సంవత్సరం ఏం జరిగింది? అంజూరపు చెట్లకు పూతనే ఉయ్యలేదట. ద్రాక్ష చెట్లకు ఏమైంది? ఫలించలేదు. ఒలివ చెట్లకు ఏమైనాయి? కాపు రాలేదట. చేనులో పైరంతా ఏమైపోయింది? అది కూడా పంటకు రాలేదు. అంటే వర్షాలు పడలేవేమో. గొర్రెలు ఏమైపోయినాయి? దొడ్డిలో లేకుండా పోయినాయి. సాలలో పశువులు ఏమైపోయినాయి? కొట్టాల నిండా ఎక్కడ చూసిన బర్రెలు, పాలు విండేటోళ్ళు, మనుషులు, గడ్డి ఇవన్నీ కనబడుతుండే. సాలలో పశువులు లేకుండా పోయినాయి. ఒకదాని తర్వాత ఒక బర్రె చచ్చిపోయింది. బర్రె చచ్చిపోయిన కూడా ఎంత బాధనో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఎంత ఏడ్చి ఉంటాడు బహుశా, ఇన్ని బర్రెలు చనిపోయేసరికి, ఇన్ని గొర్రెలు పోయేసరికి, పాడి పంటలన్నీ నాశనమయ్యేసరికి. కద్దుతో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం అనేది? ఇవన్నీ వేయినా నేను యెహోవాను బట్టి ఆనందించేదని. దేవునికి స్తోత్రం. నేనిక కృంగిపోను, నేనిక బాధపడను, నేనిక ఏడను, నా దేవుని బట్టి నేను పక్కపక్క నవ్వేదను, సంతోషించేదను, గంతులు వేసేదను. హల్లెలూయా. అమ్మో, ఇలాంటి తలంపు ఎప్పుడు వచ్చింది ఆయనకు? అన్ని వేయిన తర్వాత వచ్చింది. ముందు ఒక్కొక్కటి పోతా ఉంటే ఏడ్చండి. ద్రాక్ష చెట్లు ఎండిపోతే ఏడ్చండి, అంజూర చెట్లు ఎండిపోతే ఏడ్చండి, చేనులో పైరంతా నాశనం అవుతే ఏడ్చండి, ఒక్కొక్క బర్రె వెనుక కూడా ఏడ్చండి, ఒక్కొక్క గొర్రె వెనుక కూడా ఏడ్చండి. ఇంతకాలం ఏడిపించింది ఎవరు? దయ్యం అని గుర్తయింది. ఎవరు ఏడిపించింది? దయ్యం అని గుర్తయింది. ఇప్పుడేమంటాడంటే దేవుని బట్టి నేను సంతోషించదనని ఆనందంతో పక్కపక్క నవ్వుతా ఉంటే ఇప్పుడెవరు ఏడవాలిగా? దయ్యం ఏడవాలి. హల్లెలూయా. ఈయన నవ్వుతా ఉంటే దయ్యం ఏడుతా ఉంది. ఈయన నవ్వుతా ఉంటే దయ్యం ఏడుతా ఉంది. హల్లెలూయా. నువ్వు నవ్వుతా ఉంటే వాళ్ళు ఏడుతారు. మరి దయ్యం నేర్పిద్దామా, నువ్వు ఏడుతావా? చెప్పండి. దయ్యం నేర్పించండి అని పక్క వాళ్ళకి చేయగలిపి చెప్పండి. దయ్యం నేర్పించండి, మీరు నవ్వండి, మీరు నవ్వండి, దయ్యం నేర్పించండి. సరేనా? అన్నారా? మనం నవ్వుదాం, దయ్యం ఏడిపిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటేనే అదండి. క్రైస్తవ జీవితంలో ఏ నష్టం కలిగినా ప్రజలు సంతోషంతో ఉండాలి. ఎందుకు అలా ఉండాలంటే ఫిలిప్పీ 4:4 ఏముంది? సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఆనందించడమే క్రైస్తవ జీవితం. మంచి రెండు ప్రార్థనలో చేద్దాం. కలవలసింది కలిసి గొలుసు ప్రార్థన మీ ఇంట్లో ఓకే. రేపకే ఇట్లా గొలుసు ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోండి. మంచి మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు నిన్ను యేసయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు నిన్ను యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఎమ్మయ్యా, నిన్ను చేరే నాకు ఎమ్మయ్యా. నీ మాట వినే చెవులు నిన్ను యేసయ్యా, నీ మాట వినే చెవులు నిన్ను యేసయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా, నిన్ను తెలిసే పెదవులు నిన్ను యేసయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా, అనే నిన్ను పిలిచే పెదవులు. కన్నీటి ప్రార్థన ఆత్మల సంపద నాకు ఎమ్మయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా. ఆత్మల సంపద నాకు ఎమ్మయ్యా. నీ కొరకే సాక్షిగా మార్చయ్యా. నీవు నిన్ను చూచే మాదిరి ఎమ్మయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా. నాలోనే నిన్ను చూచే మాదిరి ఎమ్మయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా. పిలిచే పెదవులు యేసయ్యా, అనే నిన్ను చూచే కన్నులు నాకు ఎమ్మయ్యా. నిన్ను పిలిచే